ఈరోజు వీడియోలో నేను ఐశ్వర్య ఉప్పు దీపం ఎలా పెట్టాలి అని స్టార్టింగ్ నుంచి చూపించబోతున్నాను. దానికైతే ఫస్ట్ మనం ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇట్లా ముగ్గులేసుకోవాలి. ఆ తర్వాత గడపకి పసుపు, కుంకుమలు పెట్టుకొని అలంకరించుకోవాలి. పొయ్యిని కూడా నీట్‌గా శుభ్రం చేసుకొని పసుపు, కుంకుమలతో అలంకరించుకోవాలి. ఎందుకంటే లక్ష్మీదేవి మన ఇల్లు, వాకిలి అండ్ మన పొయ్యిని చూసే కదా మన ఇంటికొచ్చేది అంటారు పెద్దవాళ్ళు. ఆ తర్వాత నేను అమ్మవారికి నైవేద్యం కోసం సేమియా పాయసం చేస్తున్నాను. ఇది ఎవరెవరి ఇష్టమండి, ఆప్షనల్. నేనైతే ఇక్కడ సేమియా పాయసం చేస్తున్నాను. ఆ తర్వాత మనం నైవేద్యం ప్రిపేర్ చేసేలోపు మనం అమ్మవారి కోసం ఒక పీట తీసుకోవాలి. దానికి పసుపు, కుంకుమలు పెట్టుకొని దానిపైన ఒక రెడ్ క్లాత్ వేయాలి. రెడ్ కలరే ఎందుకంటే అమ్మవారికి ఇష్టమైన రంగు రెడ్ కలర్ అనమాట. అందుకే నేను ఇక్కడ రెడ్ కలర్ యూజ్ చేశాను. ఆ తర్వాత అమ్మవారి పటం పెట్టుకొని పూలతో కానీ, పూలదండతో కానీ ఇలా అలంకరించుకోవాలి. గాజుల మాల అనేది ఆప్షనల్ అండి. నేను ఇక్కడ అమ్మవారికి ఇష్టం అని చెప్పి నేను స్వయంగా చేసి వేశాను. ఐశ్వర్య ఉప్పు దీపం పెట్టడానికి మనం ఒక రాగి ప్లేట్ కానీ, ఇత్తడి ప్లేట్ కానీ తీసుకొని పసుపు, కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి. అలాగే ఫస్ట్ టైం ఈ ఉప్పు దీపం పెట్టే వాళ్ళైతే కొత్త ప్రమిదలు తీసుకోవాలి. ఒకటి పెద్ద ప్రమిద, 2 చిన్న ప్రమిదలు తీసుకోవాలి. ఈ ప్రమిదలకు కూడా పసుపు, కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ పెద్ద ప్రమిదలో 3 పిడికలు కల్లుప్పు వేయాలి. ఈ కల్లుప్పు వేసేటప్పుడు మనం ఎవ్వరితో మాట్లాడకూడదు. ఆ తర్వాత కొంచెం అక్షింతలు, కుంకుమ వేసుకొని దీనిపైన చిన్న ప్రమిద పెట్టుకోవాలి. ఈ చిన్న ప్రమిదలో మనం 2 అక్షింతలు, 2 లవంగాలు, కొంచెం పూల రేకులు వేసుకొని ఇలా పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి కొంచెం నువ్వుల నూనె వేసి 2 ఒత్తులు వేసుకొని మనం ఐశ్వర్య ఉప్పు దీపాన్ని ఏకాహారతితో కానీ, 2 కడ్డీలతో కానీ వెలిగించుకోవాలి. ఎందుకంటే అగ్గిపుల్లతో వెలిగించకూడదు అంటారు కాబట్టి. దీపం వెలిగించిన తర్వాత మనం అమ్మవారికి ఒక కోరిక కోరుకోవాలి. ఆర్థిక సమస్యలు ఏమన్నా ఉంటే తొలగిపోతాయి అలా కోరుకోవడం వలన. ఆ తర్వాత మనం అమ్మవారికి తాంబూలం పెట్టి అండ్ ప్రసాదం బెల్లం కానీ, ఇలా సేమియా పాయసం కానీ మీ వీలుని బట్టి ఏది కుదిరితే అది చేసుకోండి. ఆ తర్వాత ధూపం పెట్టి మనం హారతి అనేది ఇవ్వాలి. ఇక్కడ ఐశ్వర్య ఉప్పు దీపం పెట్టిన తర్వాత ధూపం అనేది కంపల్సరీ వేయాలి. ఇందులో పచ్చకర్పూరం అండ్ జవ్వాది పౌడర్ వేసి దీపం పెడితే అమ్మవారికి చాలా మంచిది అంటారు. ఈ వ్రతం అనేది మనం 1 వారం చేసుకోవచ్చు. 5 వారాలు, 9 వారాలు, 11 వారాలు, 21 వారాలు అలా ఎవరెవరి వీలుని బట్టి వాళ్ళు. మొదటి వారంలో మాత్రం మనం అమ్మవారికి కొబ్బరికాయ కొట్టుకొని ప్రసాదం పెట్టుకోవాలి. ఈ వ్రతం అనేది మనం మార్గశిర మాసంలో చేసుకోవాలి. లేదంటే శ్రావణ మాసంలో కానీ, కార్తీక మాసంలో కానీ మొదలు పెడితే చాలా మంచిది. అమ్మవారికి మార్గశిర మాసం చాలా ఇష్టం కాబట్టి ఈ ఉప్పు దీపాన్ని మార్గశిర మాసంలో పెట్టుకుంటే మీకున్న ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ అలాంటివి తొలగిపోతాయి. చివరిగా మనం అమ్మవారికి హారతి ఇచ్చి దండం పెట్టుకోవాలి. అంతే అండి ఐశ్వర్య ఉప్పు దీపం ఎలా పెట్టుకోవాలో.